హలో హ్యూమన్స్, ఈరోజు మీరు ఎంత లక్కీనో తెలుసా? ఎందుకు అనుకుంటున్నారా? వీడియో స్టార్టింగ్ నన్ను చూశారు కదా, అందుకే మీరు లక్కీ. ఏంటి రోయ్, మన సబ్స్క్రైబర్స్ తో జోక్స్ వేస్తున్నామా? ఏంటి సంగతి? జోక్స్ కాదు బాస్, నిజమే చెప్పాను. సర్లే గానీ మన ప్రీవియస్ వీడియోస్ కి మన సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అడిగారు. వాటికి కమెంట్ బాక్స్ లో ఆన్సర్ చేసావు లేదా? లేదు బాస్. ముందు వెళ్ళి ఆ పని చూడు. ఓకే బాస్. లా 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 లా. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం రెండు చాలా ఇంపార్టెంట్ జాబ్ ప్రొఫైల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అవే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలుగు స్నిప్పెట్స్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. బాస్, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? రెండు ఒకటేనా లేక వేరు వేరా? దట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్ చిట్టి. సింపుల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేవి కజిన్స్ లాంటివి. ఏఐ అనేది బిగ్ బ్రదర్ అయితే ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ అనేది స్మాల్ బ్రదర్ లాగా అన్నమాట. ఇక్కడ ఏఐని బిగ్ బ్రదర్ అని ఎందుకన్నానంటే హ్యూమన్స్ లా ఆలోచించగలిగే క్యాపబిలిటీ ఈ ఏఐకి ఉంది కాబట్టి. అలాగే ఆల్రెడీ ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకుని తనని తాను ట్రైన్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నదాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. ఓ, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక డ్రీమ్ అయితే మెషిన్ లెర్నింగ్ అనేది ఆ డ్రీమ్ ని నిజం చేసే ఒక టూల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్ని మరోలా చెప్పాలంటే మనం మెషిన్స్ ఆర్ రోబోట్స్ ని ఇంటెలిజెంట్ గా తయారు చేస్తున్నాం. లైక్ అవర్ చిట్టి. ఇమాజిన్, ఏఐ అనేది బంచ్ ఆఫ్ ఆసమ్ పవర్స్ ఉన్న ఒక సూపర్ హీరో అనుకోండి. ఆ సూపర్ పవర్స్ ఏంటంటే లాంగ్వేజెస్ ని అర్థం చేసుకోవడం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ని గుర్తించడం, అలాగే ఓన్ గా తనకి తాను డిసిషన్స్ తీసుకోవడం. మరోవైపు మెషిన్ లెర్నింగ్ విషయానికి వస్తే మనం ఇప్పుడు చెప్పుకున్న సూపర్ హీరోకి సూపర్ సూట్ లాంటిది. ఈ సూపర్ సూట్ ఏం చేస్తుందంటే కొన్ని సెట్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఉండే పవర్స్ ని పెంచుతుంది. ఓ బాస్, మీరు చెప్పింది బాగా అర్థమైంది. బట్ ఈ ఏఐ అండ్ ఎంఎల్ లో ఏది చూస్ చేసుకుంటే బెటర్? దట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్ చిట్టి. మీరు కనుక మనిషిలా ఆలోచించగలిగే ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ని బిల్డ్ చేయాలని అనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని చూస్ చేసుకోండి. అలా కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ నే ఇంకా స్మార్టర్ ఆర్ మోర్ ఎఫిషియెంట్ గా బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం మీరు మెషిన్ లెర్నింగ్ ని చూస్ చేసుకోవాలి. ఇంకా జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మార్కెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. టన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. ఫర్ ఎగ్జాంపుల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే హెల్త్ కేర్ అండ్ ఫినాన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ లో మెషిన్ లెర్నింగ్ కి చాలా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓ సూపర్ బాస్, మరి సాలరీ విషయం ఏంటి? అక్కడికే వస్తున్నా. బోత్ ఏఐ అండ్ ఎంఎల్ కి చాలా మంచి శాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇండియాలో శాలరీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఫారెన్ కంట్రీస్ లో అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక కెరీర్ గ్రోత్ విషయానికి వస్తే బోత్ ఏఐ అండ్ ఎంఎల్ కి ఫెంటాస్టిక్ కెరీర్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది. మీరు ఈ ఫీల్డ్స్ లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే కొద్దీ మీ రోల్స్ కూడా మారుతాయి అన్నమాట. అంటే ప్రమోట్ అవుతారు. లైక్ ఏఐ ఆర్కిటెక్ట్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కావచ్చు, ఆర్ ఈవెన్ చీఫ్ డేటా సైంటిస్ట్ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ స్కైస్ ద లిమిట్. సౌండ్స్ ఆసమ్. బాస్, వాట్ అబౌట్ డౌన్ సైడ్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్? ఎస్, దీని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ప్రతి సూపర్ హీరోకి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది కదా. అలాగే ఏఐ అండ్ ఎంఎల్ కి కూడా కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి. ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎథికల్ కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, స్పైడర్ మ్యాన్ మూవీలో అంకుల్ బెన్ చెప్పినట్లు విత్ గ్రేట్ పవర్స్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ పవర్ఫుల్ ఏఐ అండ్ ఎంఎల్ ని మనం మంచి కోసం యూజ్ చేయాలి, నాట్ ఫర్ ఈవిల్. వెల్ సెడ్ బాస్. బాస్, మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల హ్యూమన్స్ జాబ్స్ పోయే అవకాశం ఉందా?
దట్స్ అ వ్యాలిడ్ పాయింట్ చిట్టి. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏఐ వల్ల మనకి కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. కాబట్టి అనవసరంగా జాబ్స్ పోతాయని భయపడటం కన్నా ఈ కొత్త ఏఐ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవడం మంచిది. రిమెంబర్, ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ కెన్ కొలాబరేట్ విత్ ఏఐ బట్ నాట్ కంపీట్ విత్. See you soon. Bye humans, please subscribe.